अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम। अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। बहन आयत पढ़ो माँ। أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال رب السجن أحب إلي مما يدعونني إليه وإلا تصرف عني كيدهن أصب إليهن وأكن من الجاهلين. माशाअल्लाह बारकल्लाह ला हौला वला कुव्वता इल्ला बिल्लाह। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिनी फ़िद्दीन। आमीन या रब्बल आलमीन। టుడే క్లాస్ ఆపదలన్నిటికీను ఏకైక ఉపశమనం. ఇక్కడ నేను ఆపదలన్నిటికీ ఏకైక ఉపశమనం అన్న పదం ఎందుకు వాడానంటే విధి రాతను సైతం మార్చగలిగే ఒక శక్తి ఉంది ఒక ప్రార్థనకే అంత శక్తి ఉంది. అల్లాహ్ యొక్క రాతను కూడా మనం ఆ యొక్క దుఆతో మార్చుకోగలం ఇన్షా అల్లాహ్. ఒక్క ప్రార్థన తప్ప మరేది విధి రాతను మార్చజాలదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయన ఇలా ప్రవచిస్తున్నారు, అల్లాహ్ తలుచుకుంటే తాను రాసిన ఒకరి తల రాతను మార్చగలడు అని చెప్పేసి. దానికి కొన్ని ఉదాహరణలు కూడా నేను మీకు చెప్తాను, గ్రహించండి. దైవ ప్రవక్త తన జీవిత కాలంలో చేసిన కొన్ని ప్రార్థనలే అందుకు సజీవ నిదర్శనాలు. కునూత్ ప్రార్థనలో ఆయన వకీని షర్రమా ఖవైత్, వల్లాహ్ నీవు తలపెట్టిన కీడు నుంచి నన్ను కాపాడు అని చెప్పేసి ప్రార్థించేవారు. మరో సందర్భంలో ఆయన ఓ అల్లాహ్ కీడును కలిగించి నిర్ణయాల నుంచి నేను నీ శరణు వేడుతున్నాను అనే పదాలతో ప్రార్థించారు. ఇది బుఖారి హదీస్. అయితే మనకు ప్రార్థన ఒక లాభదాయకం కావాలి. అలాంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన? మన విధి రాతను సైతం ఆ దుఆతో మనం మార్చుకోగలగాలి. అయితే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రెండు ఈరోజు మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను ఇన్షా అల్లాహ్. అయితే ప్రార్థనలో ఏ పనులు చేయకూడదు పాయింట్ల వారీగా మీకు నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను. ఇన్షా అల్లాహ్ గ్రహించండి. మీ ప్రార్థనలో ఏ ప్రవక్తను మరే వలిని పుణ్యాత్ముని అల్లాహ్కు భాగస్వామిగా చేయకండి. అలా చేస్తే మీ ప్రార్థన స్వీకరించబడదు. అలా చేసిన వారు బహుదైవారాధన అంటే షిర్కు చేసిన వానిగా పరిగణిస్తారు, నరక శిక్షకు గురవుతారు. బుఖారి హదీస్. దుఆలో అతిగా వ్యవహరించకండి, వ్యర్థ విషయాల జోలికి పోకండి, అంటే అనవసరమైన విషయాలు ప్రస్తావించకండి. ఉదాహరణకి స్వర్గం ప్రసాదించమని ప్రార్థించండి చాలు, అంతేకాని ఆ స్వర్గంలో భవనాలు మొదలగునవి నాకు పలానా వస్తువులు కావాలని అర్థించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి స్వర్గం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బహుమతిగా ఇస్తే ఇంకా అందులో లోటేముంటుంది చెప్పండి? నాకు స్వర్గం ఇవ్వు, భవనాలు ఇవ్వు, పలానా మంచి తినే పండ్లు కూరగాయలు ఇవ్వు అని చెప్పేసి ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం అయితే లేదు. వల్ల నీకు ఇష్టం ఉంటే ఇవ్వు, లేకుంటే లేదు అని అస్సలు అనకూడదు.
అల్లాహ్ ఇవ్వదలుచుకున్న దాన్ని అడ్డుకునే వారెవ్వరూ లేరు. అయితే ప్రార్థన స్వీకారయోగ్యం విషయంలో తొందరపడకూడదు. నేనెంతో కాలం నుంచి ప్రార్థిస్తున్నాను, ఇప్పటి వరకు నా ప్రార్థన ఏది స్వీకరించబడలేదు అని అనకూడదు. ఇది బుఖారీ ముస్లిం హదీస్ అన్నమాట. తమ పాపాలకు ఇహలోకంలోనే శిక్ష విధించమని కోరుకోకండి. ఇది ముస్లిం హదీస్. తాము, తమ పిల్లలు, తమ స్త్రీ సంపదలు నాశనమైపోవాలని ప్రార్థించకండి. ఇది అబూ దావూద్ హదీసు. చావు ఇవ్వమని ప్రార్థించకండి. మరీ అంత పెద్ద ఆపద వచ్చి పడి ఇక మరణమే మీకు శరణ్యం అనిపిస్తే ఈ విధంగా ప్రార్థించాలని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు సూచించారు. అల్లహుమ్మ అహ్ఈని మా కానతిల్ హయాతు ఖైరన్ లీ వతవఫనీ ఇజా కానతిల్ వఫాతు ఖైరన్ లీ. దీని ఒక అర్థం ఏమిటంటే, వాళ్ళ జీవితం నా కొరకు శ్రేయస్కరం అయినంత కాలం నన్ను సజీవంగా ఉంచు, ఒకవేళ మరణమే నా పాలిట మేలనేదైతే అప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు. ఇలా ఇలా మనం దువా చేయొచ్చు. అర్థమవుతుంది. ఇది బుఖారీ హదీస్. పాపాన్ని బంధు విచ్చితిని కోరుకుంటూ ప్రార్థించరాదు. ఏదైతే హరాం కోరికలు మనము అల్లాహతో కోరుకోరాదు. బంధుత్వాలు విడిపోయేలా మనము కోరికలను కోరుకోరాదు. ఇది ముస్లిం హదీస్ అన్నమాట. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా రూఢి కాని ప్రార్థన వచనాలను సున్నత్ గానో షరియత్లో ఒక భాగంగానో మనము భావించరాదు. పైగా ప్రవక్త గారు చేయని పనులను, అనని మాటలను అన్నారా అంతే, ఇంకా ఘోర పాపంగా పరిగణించబడుతుంది అన్నమాట. మీరు చేసిన ఏదైతే ఆ యొక్క పని ఉంటుందో. అయితే ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాం? ఏవైతే చేయకూడదో ప్రార్థనలో ఆ విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ విషయాలు చేయాలో, మన యొక్క నడవడిక ఎలా ఉండాలో, ప్రార్థన స్వీకరించబడే ఆ సౌభాగ్యవంతుల్లో మనం ఉన్నామో లేమో ఇప్పుడు తెలుసుకుందాం ఇన్షాల్లా. అయితే ఏం చేయకూడదు ఇప్పుడు తెలుసుకున్నాము. మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా మన యొక్క దువాను స్వీకరించి ఆయన ఆమోదిస్తాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరి మీద దౌర్జన్యం చేయకూడదు. దీంట్లో జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎవరి మీద కూడా దౌర్జన్యం చేయకూడదు. దౌర్జన్యానికి గురి అయిన వ్యక్తి దైవ తిరస్కారి అయినా, దైవ అవిధేయుడైనా సరే, దౌర్జన్య కారును ఏదైతే దౌర్జన్యానికి గురైన వాడు ఉంటాడో అతను పెట్టే శాపనార్థం అల్లాహ్ యొక్క సమక్షంలో తప్పక ఆమోదించబడుతుంది. అయితే బాధితుని నోటి నుండి వెలువడే ప్రార్థన అంతరిక్షాన్ని, సప్త ఆకాశాలను చీల్చుకుంటూ దైవ సన్నిధికి వెళ్ళి బాధితునికి సహాయం అందేలా చేస్తుంది. అది గుర్తుంచుకోవాలి. కాబట్టి మనము ఎవరి మీద కూడా దౌర్జన్యం చేయకూడదు. అది ఎవరైనా సరే, ముస్లిమైనా ముస్లిమేతరులైనా ఎవరైనా సరే మనము ఒకరిపై దౌర్జన్యం అనేది చేయకూడదు. ఆ దౌర్జన్యంకి గురైన వ్యక్తి అతను ముస్లిమేతరుడైనా సరే అతని దువా అల్లాహ్ స్వీకరించి అతనికి ఉంటూ ఉన్న ఒక మార్గాన్ని సులభతరం చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఇది ఇబ్నే మాజా, నా సొంత మాటలు కాదండి. ఇబ్నే మాజా హదీసు రిఫరెన్స్ ఇబ్నే మాజా. తర్వాత న్యాయంగా పరిపాలించే పరిపాలకుని ప్రార్థన స్వీకరించబడుతుంది. ఇది బుఖారీ ముస్లిం హదీస్ అన్నమాట. తర్వాత ప్రయాణికుని ప్రార్థన స్వీకరించబడుతుంది. ఇది కూడా ఇబ్నే మాజా. తండ్రి తన సంతానానికి ఇచ్చే దీవెనలు ఆమోదించబడతాయి. అలాగే మనసు నొచ్చుకున్న తండ్రి
తన సంతానానికి పెట్టే శాపనార్థాలు కూడా అంగీకరించబడవచ్చు. కనుక పిల్లలు జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల మనసును ఎట్టి పరిస్థితుల్లో నొప్పించకండి. అది విషయం. ఆ తర్వాత హజ్ ఉమ్రా యాత్రలకు వెళ్తున్న వారి ప్రార్థనలు కూడా స్వీకరించబడతాయి. ఇది ఇబ్నే మాజా. సదాచార సంపన్నులైన సంతానానికి తల్లిదండ్రులు ఇచ్చే దీవెనలు తొందరగా స్వీకారం పొందుతాయన్నమాట. అహ్మద్ హదీస్ ఇది. అలాగే సదాచార సంపన్నులైన సంతానం తమ తల్లిదండ్రుల కోసం చేసే ప్రార్థనలు కూడా త్వరగా స్వీకరించబడతాయి. అహ్మద్ హదీస్. మనం ఒక వ్యక్తిని అభిమానిస్తున్నాం ఒక సోదరుడిగా, ఆ వ్యక్తి కోసం మనం పరోక్షంగా అతని మేలు కోసం చేస్తున్నాం దువా, అది కూడా స్వీకరించబడుతుంది. అంతేకాదు ఉపవాసి ప్రార్థన త్వరగా స్వీకరించబడుతుంది. వ్యాధిగ్రస్తుని దువా కూడా తొందరగా ఆమోదించబడుతుంది. యుద్ధ రంగంలో ఉండి అల్లాహ్ విరోధులతో పోరాడుతున్న యోధుని ప్రార్థన చాలా ప్రాముఖ్యత కలిగినది, అది త్వరగా స్వీకరించబడుతుంది. ఇది ఇబ్నే మాజా. ప్రార్థన స్వీకరించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన అంటే స్వీకరించకపోవడానికి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, అల్లా దగ్గర మన యొక్క ప్రార్థనలు స్వీకరించబడాలి. అలా స్వీకరించబడాలంటే మనం ఎలా ఉండాలి? స్వీకారం యోగ్యం ఏ పనుల ద్వారా మనం లభిస్తుంది, ఆ దువా ఎప్పుడు సఫలీకృతమవుతుంది, ఇవన్నీ మనము ఇన్షా అల్లా ఇప్పుడు తెలుసుకున్నాం. అల్హమ్దులిల్లా. అయితే ఇంకొక విషయం తెలుసుకుందాము. అదేంటంటే, ఈ లోపాలు ఉన్నవారు ప్రార్థన స్వీకారానికి అనర్హులు. మీకు అర్థమవుతుందా? మనం ఇప్పుడు 3 భాగాలు నేర్చుకుంటున్నాం. ఈ క్లాస్లో మనము 3 భాగాలు నేర్చుకుంటున్నాం. అది ఒక భాగం ఏంటి? అల్లా సుబ్హానహు వ తఆలా మన విధిరాత ఇది అని చెప్పేసి లిఖించిన తర్వాత మన దువాలతోటి, మన యొక్క సత్కర్మలతోటి అల్లాహ్ను మెప్పించి దువా చేసి మన యొక్క విధిరాతను సైతం మనం మార్చుకోగలము. దానికి తగిన రిఫరెన్స్ ముందు పెట్టా. ఆ తర్వాత మన యొక్క దువాలు స్వీకార యోగ్యం కావాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి మనము, అది కూడా నేను ఇంతకు మునిపే చెప్పాను. ఇప్పుడు లోపం అన్నమాట. కొన్ని లోపాలు ఉన్నవారు ప్రార్థన స్వీకారానికి అనర్హులు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇన్షా అల్లా. అక్రమ సంపాదన, హరాం సంపాదన తినేవాడి ప్రార్థన స్వీకరించబడదు. అక్రమ సంపాదనతో భుజించే వ్యక్తి కాబా గృహంలోకి వెళ్ళి ప్రార్థించినా కూడా అతని ప్రార్థన ఆమోదించబడదు. చెడుని, బంధుత్వ తెగతరింపుల్ని కోరుకుంటూ చేసే ప్రార్థనలు స్వీకారయోగ్యం కావు. పరధ్యానంలో చేసే ప్రార్థనలు కూడా స్వీకారయోగ్యం కావు. ఒక వ్యభిచారి ఆ పాపాన్ని వదిలిపెట్టి పశ్చాత్తాపం చెందనంత వరకు కూడా అతని ప్రార్థన స్వీకారయోగ్యం కాదు. దౌర్జన్యంగా పన్నులు వసూలు చేసేవాడి ప్రార్థన కూడా స్వీకారయోగ్యం కాదు. మంచిని ఆజ్ఞాపిస్తూ చెడును నిర్మూలించే బాధ్యతను నిర్వర్తించని వారు, మంచిని ఆజ్ఞాపిస్తాడు, చెడును నిర్మూలించే బాధ్యతను అతను స్వీకరించడనమాట. ఎంత మొత్తుకున్నా అతను ఏంటంటే ఒక మంచికెళ్ళి ఒక హుకుం చేయడు, చెడు నిర్మూలించే బాధ్యతను తీసుకోడు. పట్టనట్టు ఏదో ఉంటున్నాం అన్నట్టు ఉంటారనమాట. అలాంటి వారు కూడా సమాజం ఏమైపోయినా మనకు సంబంధం లేదు, ఎవరేమైపోయినా మనకు సంబంధం లేదు అని చెప్పి స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు చూడండి. అలాంటి వారి ప్రార్థనలు కూడా హృదాయే అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. ఇది తిర్మిజీ హదీస్ అన్నమాట. అయితే ఎలాంటి పదాలు వాడితే ప్రార్థనలో మంచి ఫలితం ఉంటుందో ఏదో 2 విషయాలు చెప్తాను, గ్రహించండి, సరేనా? మన ప్రార్థన త్వరగా మనం చేసే ప్రార్థన ఫలితం ఉండాలి అంటే ఎలాంటి పదాలను మనము
ప్రార్థనలో ఉపయోగించాలో ఏదో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను, గ్రహించండి. అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక బి అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమదుల్లజీ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఇలా నేను చెప్పడం వల్ల మీకు అర్థం కాదు. ఈ దువా మీ దగ్గర ఉన్న ఏదైనా మొబైల్ పీడిఎఫ్ రూపంలో కానివ్వండి, పుస్తకాల రూపంలో కానీ ఉంటే చూసి ఆ స్పెల్లింగ్స్ అనేవి గ్రహించి ఆ తజ్వీద్ అనేది గ్రహిస్తూ మీరు దువా నేర్చుకోండి ఇన్షాల్లా. అదే ఉత్తమమైన మార్గం. తర్వాత లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్ని కుంతు మినజ్ జాలిమీన్. ఆ తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ వ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. ఇది ఎప్పుడు మనము ఎప్పుడైతే తహజ్జుద్ నియతితో పడుకొని లేస్తామో అప్పుడు ఈ దువా చదివి మనము వుజూ చేసుకుండి నమ్మ చదివితే అల్లా సుబ్హానహు తఆలా యొక్క దువాను స్వీకరిస్తాడనమాట. ఆ తర్వాత యా జల్ జలాలి వల్ ఇక్రామ్ యా హయ్యు యా కయ్యూమ్. ఇవన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఏవో కొన్ని మీ ముందు ఉంచాను అల్హమ్దులిల్లా. సో ఈ పదాలు మనము ఎక్కువగా దువాలో వాడితే ఈ పదాలతో మనం దువా చేస్తే ఎక్కువ త్వరగా కూడా మన యొక్క దువాలు స్వీకరించబడే అవకాశాలు అంటే ఉన్నాయన్నమాట. త్వరగా దువాలు స్వీకరించబడే అవకాశాలు ఉన్నాయి, అది విషయం. అల్హమ్దులిల్లా. దువాల గురించి, అసలు దువా అంటే ఏమిటి, ఎలా చేయాలి, దాని యొక్క నియమాలు, దువా ఏ యొక్క దువాలు త్వరగా స్వీకరించబడతాయి, మనం చేసే తప్పిదాలేంటి, మనం చేయకూడని తప్పిదాలేంటి, మనం చేయకూడని పొరపాట్లేంటి, ఇవన్నీ కూడా నేను ఇన్షాల్లా మీకు గత 3 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. సమగ్రవంతమైన ఒక చాప్టర్ని మీకు ఇచ్చేసాను. ఈ యొక్క క్లాసుల్లో మీరు ఏదైనా గ్రహించింది ఏదైనా ఉంటే తప్పకుండా అమలు చేసుకోండి. మీ యొక్క దువాలను అల్లా సుబ్హానహు తఆలా దగ్గర నియమాలతోటి, తెలుసుకున్న నిబంధనలతోటి దువా చేయండి. ఇన్షా అల్లా అల్లా యొక్క కారుణ్యం పొందండి. టుడే క్లాస్ ముగిస్తున్నాను ఇంతటితోటి. అది విషయం. అల్లా తలిస్తే, అల్లా కరుణిస్తే రేపటి రోజున మరొక సబ్జెక్ట్తో మీ ముందుంటాను. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మది వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.